డే 3 ఆఫ్ ర్యాపిడో ఎర్నింగ్స్ అనమాట. సో ఈరోజు నేను మార్నింగే ర్యాపిడో డ్యూటీ ఆన్ చేసుకుని ర్యాపిడోకి అయితే వెళ్ళాను. నాకు మార్నింగ్ అరౌండ్ 550 వరకు వచ్చాయి. అందులో 100 రూపీస్ నా పెట్రోల్ ఎక్స్పెన్సెస్ అయితే అయిపోయినాయి. మిగిలిన అమౌంట్ ప్లస్ ఇప్పుడు నేను నా హాస్పిటల్ డ్యూటీస్కి అయితే వెళ్తున్నాను. వెళ్ళేదారిలో ఎన్ని రైడ్స్ పడతాయి అనేది చూద్దాం. నేను ఇదంతా ఫుల్ వీడియో చేసి సో డైలీ పోస్ట్ చేస్తున్నట్టు ఈ వీడియో కూడా యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. నేను స్టార్ట్ అయిపోయాను నేను ఇక్కడ నుంచి. ఆ బ్రదర్ మన కోసం ఆగినట్టున్నారు, చూద్దాం. అసలు ఎందుకు ఆగాడు ఆయన, ఎందుకు చూసాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు. సో తాడేపల్లి వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఇంకా ఈ మధ్యలో అయితే రైడ్స్ పడట్లేదు. చూద్దాం తాడేపల్లి దగ్గరికి వెళ్ళి. కొత్తగా రోడ్డు కన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నట్టున్నారు ఇక్కడ. సో ఇది 2-3 months నుంచి చేస్తూనే ఉన్నారు. మరి ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే చేయండి. సో ఎందుకంటే నెక్స్ట్ రాబోతున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉంటుంది అనమాట కంటెంట్ క్రియేషన్కి. సో అందుకని చెప్పేసి నా దగ్గర కంటెంట్ ఏం లేదు. నేను యాక్చువల్లీ యూట్యూబ్ గురించి వీడియోస్ చేస్తూ ఉండేటోడిని. దాంతోపాటుగా నేను ర్యాపిడో కూడా చేస్తూ ఉంటాను. సో అవన్నీ టాపిక్లన్నీ సెట్ చేసుకొని దాన్ని మనం తెలుసుకొని మీ దాకా తీసుకొచ్చే అంత టైం అయితే లేదు నాకు. సో అందుకని చెప్పేసి మనం ఏదో ఒకటి కంటెంట్ పెట్టాలని చెప్పేసి నేను ఈ ర్యాపిడో కంటెంట్ని అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియోస్లో. అది కూడా నేను డైలీ ఎంత ఎర్నింగ్ చేస్తున్నాను, ఎంత వస్తున్నాయి ఏంటనేది. సో నేను మొత్తం ప్రతిదీ పెడతానే ఉన్నాను యూట్యూబ్లో. నేను అప్రాక్సిమేట్లీ ఒక 7-8 kilometers వచ్చాను. ఇప్పుడు దాకా అయితే నాకు ఒక రైడ్ కూడా పడట్లేదు. సో చూద్దాం తాడేపల్లిలో అయినా పడతాయో పడవో. మ్యాక్సిమం తాడేపల్లిలో పడతాయి, ఎందుకంటే అక్కడ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అక్కడ నుంచి కన్ఫామ్గా మనకి రైడ్ అయితే పడుతుంది. సో చూడాలన్నమాట ఎక్కడికి పడిద్ది ఏంటనేది. బైక్ బూస్టులు పడతాయో బైకులు పడతాయో కూడా తెలీదు. బైక్ బూస్టులు పడితే నేనైతే యాక్సెప్ట్ చేయను. బైక్ రైడ్స్ కోసం అయితే అక్కడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాను. తాడేపల్లి రైడ్ పడింది. సో అది అనవసరం, మనం అది యాక్సెప్ట్ చేసినా మనకే బొక్క. డీమార్ట్ అనమాట ఇది, తాడేపల్లి డీమార్ట్. మనకి మ్యాక్సిమం డీమార్ట్ నుంచి కూడా రైడ్స్ పడతానే ఉంటాయి. పెనుమాక రైడ్కి ఎక్స్ట్రా 10 రూపీస్ యాడ్ చేశారు. సో అయినా కానీ ఎవరు యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే అటు నుంచి మళ్ళీ రిటర్న్ రైడ్స్ ఉండవు అనమాట. నెహ్రూ నగర్కి ఒక రైడ్ పడుతుంది, కాకపోతే 1.7 kilometers ఉంది డిస్టెన్స్. యాక్సెప్ట్ చేద్దామా వద్దా. సో ఫైనల్లీ మనకైతే ఒక రైడ్ పడింది ఇక్కడ నుంచి విజయవాడకి. చెప్పాను కదా ఇక్కడ ఒక 2 minutes వెయిట్ చేసిన రైడ్స్ పడితేనే. సో మన కస్టమర్ అయితే ఆ సైడ్ ఉన్నారు. సో మనం అయితే అటువైపు వెళ్ళిపోయి ఆ కస్టమర్ని అయితే పిక్ చేసేసుకొచ్చుకున్నాం. సో 8 kilometers పడింది ఆ రైడు. 8 kilometersకి ఎంత ఇస్తాడు ర్యాపిడో అనేది ఇప్పుడు అక్కడ కస్టమర్ దగ్గర నుంచి మనీ తీసుకునేటప్పుడు చూపిస్తాను నేను మీకు. ర్యాపిడోను ఓటీపీ అండి 288. ఓకే ఎక్కండి. సో ఫైనల్లీ కస్టమర్ని అయితే పిక్ చేసుకున్నాం మనం. సో మనమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇంకా విజయవాడ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మ్యాక్సిమం ఇక్కడ పోలీసులు ఆపుతూ ఉంటారు. చేంజ్ లేవండి, 30 వస్తుంది మీకు. సో ఇంకో రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను నేను. 1.1 kilometers ఉంది పికప్, చూద్దాం. సెకండ్ రైడ్ పికప్ దగ్గరికి వెళ్తున్నాను నేను. 8 kilometersకి 71 రూపీస్ వచ్చాయన్నమాట నాకు ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేసినందుకు. సో సెకండ్ రైడ్ 3.3 kilometers ఉంది, చూద్దాం సెకండ్ రైడ్ కంప్లీట్ చేసినందుకు ఎంత ఇస్తారో ర్యాపిడో వాళ్ళు మనకి. నా ఎర్నింగ్స్ వచ్చేసరికి ఈవినింగ్ డ్యూటీలో 71 రూపీస్ అయితే యాడ్ అయ్యాయి. ఫైనల్లీ మనం అయితే వచ్చేసినాం అనమాట పికప్ లొకేషన్ దగ్గరికి. నేను యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. బ్రదర్ని అయితే పిక్ చేసుకున్నాం అనమాట. స్టార్ట్ అయిపోయాం, చూద్దాం ఎంత ఇస్తున్నాడు ర్యాపిడో, ఎంత కమిషన్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి 3 kilometers రైడ్కి. ఈ వీడియో ఎండ్లో అయితే నేను చూపిస్తాను నేను మీకు. మనం అయితే రీచ్ అయిపోయాం అనమాట డ్రాప్ లొకేషన్కి. సో చూద్దాం ఇప్పుడు ర్యాపిడో ఎంత ఇస్తున్నాడు, ఎంత కమిషన్ దొబ్బేస్తున్నాడు అనేది. 3.5 నియర్లీ 3.5 kilometersకి 43. ఒక నెంబర్ చెప్తా కొట్టేప్పుడు మనకి 43 రూపీస్ అయితే ఇచ్చాడు అనమాట. 43 రూపీస్ అయితే ఇచ్చాడు. అందులో ఎంత కట్ చేసుకున్నాడో చూద్దాం. నియర్లీ 3 రూపీస్ వరకు అయితే కట్ చేసుకున్నాడు. 2 రైడ్స్ అయితే కంప్లీట్ చేశాను.
సో ఇప్పుడు మన వ్యాలెట్ బ్యాలెన్స్ వచ్చేసరికి నియర్లీ 600 వరకు అయిపోయినాయి. ఇంకా 1.5 అవర్ టైం అయితే ఉంది మనకి. ఆ 1.5 అవర్ టైంలో ఎంత అవుతుంది? కస్టమర్ని అయితే పిక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇది కూడా 3.2 కిలోమీటర్స్ పికప్ డ్రాపింగ్ లొకేషన్ అనమాట. సో ఎంత ఇస్తారు అనేది ఈ వీడియోలో ఈ రైడ్ కంప్లీట్ అయ్యాక నేను మీకు చూపిస్తాను. ఇది 3.2 కిలోమీటర్స్కి, ఇందాకది కూడా 3.2 కిలోమీటర్స్. ఆ రైడ్కి ఈ రైడ్కి ఏదైనా డిఫరెన్స్ ఉందేమో అని చెప్పేసి చూద్దాం. నేను వీడియోలు చేస్తూ ఉంటాను ర్యాపిడోలో. ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంటావా ఏంటి? రీల్స్ చేస్తావా? రీల్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను. రీల్స్ దేంట్లో చేస్తావు? దేని మీద? మనకి ఒక 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇందాకలో ఇచ్చినట్టు సేమ్ 43 రూపీస్ అయితే ఇచ్చారు ఈ రైడ్కి కూడా. ఇది కూడా 3.5 కిలోమీటర్స్ రైడ్ అనమాట.